భారతదేశంలో పిల్లల పరీక్షల సమయం ఒక పెద్ద ఉత్సవంలా ఉంటుంది. మార్కులు, ర్యాంకులు, కనీస అర్హత మార్కులు, ఇలా అన్ని సంఖ్యల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. మనందరికీ తెలుసు, మార్కులు ఒక పిల్లవాడి భవిష్యత్తును నిర్ణయించవు. కానీ నిజం ఏమిటంటే చాలామంది పిల్లలు ఒక్క మార్కుల పత్రమే తమ జీవితాన్ని మొత్తం నిర్ణయించేదిగా భావిస్తూ పెరుగుతూ ఉంటారు. కానీ నిజంగా మార్కులు పిల్లల జీవితాన్ని నిర్ణయిస్తాయా? ఇవాళ మనం తెలుసుకుందాం. విద్య అనేది చాలా ముఖ్యం. అది క్రమశిక్షణను, జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. కానీ మార్కులే జీవితాన్ని నిర్ణయించవు. అవి కేవలం ఒక కొలమానం మాత్రమే. ఉదాహరణకి మాస్టర్ వైభవ్ సూర్యవంశీని చూడండి. కేవలం 14 ఏళ్ల వయసుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడారు. ఇప్పుడు మిగతా పిల్లల్లాగే 10వ తరగతి పరీక్షలు కూడా రాస్తున్నాడు. అలాగే మన తెలుగు సినీ తార కుమారి శ్రీలీల ఈ మధ్యనే MBBS పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో సమాచారం ప్రకారం ఒకే ఏడాదిలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీటిలో చాలా వరకు చదువు ఒత్తిడికి సంబంధించినవే. ఈ నిజం మనందరినీ ఆలోచింపచేయాలి. విద్యను ప్రోత్సహించాలి, అవును, కష్టపడే మనసుని ప్రోత్సహించాలి. కానీ మార్కుల పరుగులో పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని, ఆసక్తిని, ఇంకా జీవితాన్ని కోల్పోకూడదు. మార్కులు కొన్ని తలుపులు మాత్రమే తెరుస్తాయి. అభిరుచి, సహనము, కుటుంబము, సమాజం నుంచి వచ్చే మద్దతే నిజమైన భవిష్యత్తుని నిర్మిస్తుంది.